హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. నేను మీ భవిత. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ అండి. ఈ సమ్మర్లో టేస్టీగా కూల్గా తినాలనిపించినప్పుడు ఎంతో ఈజీగా ఈ ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి, హెల్తీగా. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఆల్ నోటిఫికేషన్స్. ఈ ఫ్రూట్ సలాడ్ని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో హెల్తీగా తినేయచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, రండి ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల పాలను వేసుకుందాం. వీటిని బాగా మరిగించుకుందాం. ఈ పాలు మరిగే లోపల మనం మరొక కప్పును తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకుందాం. ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల నీళ్ళను వేసుకుని బాగా కలుపుకుందాం. పౌడర్ ముద్దలు లేకోకుండా బాగా కలపండి, అలా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, పాలు బాగా మరిగాయి. ఇలా మరిగిన పాలల్లోకి 1 కప్పు చక్కెరని వేసుకోండి. షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మీరు మీ స్వీట్నెస్ని బట్టి మీ షుగర్ని యాడ్ చేసుకోండి. ఒక 3 నిమిషాల పాటు బాగా మరిగించుకుందాం. 3 నిమిషాల తర్వాత ఇందాక కలిపి ఉంచుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని వేసి బాగా కలుపుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి, లేదంటే చిన్న చిన్న ఉండలు కడుతుంది. చిన్న ఉండలు కూడా లేకోకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా మరలించుకోండి. కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల ఇలా పాలు చిక్కగా అవుతాయి. ఇలా 2 నిమిషాల పాటు మరలించుకోవడం వల్ల పాలు చిక్కబడతాయి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోండి. కస్టర్డ్ మిల్క్ చల్లారే లోపల మనం ఫ్రూట్స్ని కట్ చేసుకుందామండి. ముందుగా నేను గ్రేప్స్ని తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఆ తర్వాత ప్రోమోగ్రానైట్ని కూడా తీసుకొని ఇలా కట్ చేసుకుని సీడ్స్ మొత్తాన్ని తీసుకుంటున్నానండి. నెక్స్ట్ అలాగే యాపిల్ని కూడా ఇలా తొక్క మొత్తం తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ ఏ ఫ్రూట్స్నైనా యూస్ చేసుకోవచ్చండి. మీకు ఏ ఫ్రూట్స్ నచ్చితే వాటిని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ చల్లగైన ఈ కస్టర్డ్ మిల్క్లోకి ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ముందుగా నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కల్ని వేసుకుంటున్నానండి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ని వేసుకున్నానండి. అలాగే ప్రోమోగ్రానైట్ని కూడా వేసుకున్నానండి. తర్వాత చిన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న బనానాను కూడా వేసుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ని కూడా వేసుకున్నానండి. నెక్స్ట్ నేను ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటున్నానండి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే మీరు ఆ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం ఇలా ఇంట్లో ఉండే ఫ్రూట్స్తోనే మనం ఈజీగా ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. తయారు చేసుకునే ఈ ఫ్రూట్ సలాడ్ని 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత తీసి సర్వ్ చేసుకోండి. ఈ సమ్మర్లో హెల్తీగా కూల్గా మనం ఈ ఫ్రూట్ సలాడ్ని తినేయచ్చు. మీకు ఇష్టమైతే ఈ ఫ్రూట్ సలాడ్లో ఐస్ క్రీమ్ని కూడా వేసుకొని తినేయచ్చు. ఐస్ క్రీమ్ని వేసి తీసుకుంటే మరింత చల్లగా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఇంకా ఎక్కువగా ఇష్టపడి తినేస్తారు. చూసారు కదండి, ఎంతో ఈజీగా ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.